2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. ప్రీవియస్ వీడియోలో ఏ డైరెక్షన్లో ఏం పెట్టుకుని ఉంటే మనకు బాగా కలిసి వస్తుంది అనేటువంటి దాని మీద మాట్లాడుకోవడం జరిగింది. నిజంగానే కొన్ని ప్లేసెస్కి కొన్ని పవర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ట్రూ. దిశ మారిస్తే దశ మారుతుందండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో ప్రతి మనిషికి ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ ఉంటాయి. నేను సైకాలజీ చదివిన కాగ్నిటివ్ బిహేవియర్స్ మీద, బ్రెయిన్ మీద, మైండ్ మీద స్టడీ చేసి అర్థమైంది ఏంటంటే మనకి కొన్ని సైకిక్ పవర్స్ ఉంటాయి. మనకి సైకిక్ పవర్స్, సైకో సైబర్నెటిక్స్ అనే మెకానిజం చదివితే డాక్టర్ మ్యాక్స్వెల్ మాల్జ్ రాసిన పుస్తకం, మళ్ళీ చెప్తాను, సైకో సైబర్నెటిక్స్ అనే బుక్ చదివితే వరల్డ్లో ద మోస్ట్, ఈవెన్ ఎలన్ మాస్క్, జెఫ్ బెజోస్ ఇలాంటి వాళ్ళు ఆ పుస్తకం చదివి వాళ్ళ మైండ్ సెట్ చాలా ఎక్కువగా అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు అనమాట. అలాంటి పుస్తకాన్ని ఈ పుస్తకంలో అంత ఉందా, నేను దాన్ని బాగా స్టడీ చేసిన తర్వాత సైకిక్ ఎబిలిటీస్, సైకిక్ పవర్ అని మనకు మైండ్కి ఒక పవర్ ఇస్తాడు దేవుడు, అంటే ఎక్స్ట్రా సెన్సరీ పవర్. మన దట్ ఈస్ కాల్డ్ థర్డ్ ఐ. సో ఆ థర్డ్ ఐ గురించి నేను మీకు ఈరోజు ఏం చెప్తున్నాను, హౌ టు యాక్టివేట్ యువర్ థర్డ్ ఐ పవర్, గుర్తుపెట్టుకుని. సో ఈ వీడియోలో అయితే చెప్పబోయేదంటే థర్డ్ ఐ మనీ కోడ్ రిచువల్, అంటే థర్డ్ ఐ యాక్టివేషన్ ద్వారా మనీని ఎలాగ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, అట్రాక్ట్ చేయొచ్చు. మళ్ళీ గుర్తుపెట్టు, కింద మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ యాక్టివేట్ థర్డ్ ఐ. థర్డ్ ఐ మీరు గుర్తుపెట్టుకోండి. సో అంటే భగవంతుడికి కోపం వస్తే థర్డ్ ఐ ఓపెన్ చేస్తారు. సో మనకి డబ్బు రావాలంటే మనం థర్డ్ ఐ ఓపెన్ చేయాలండి. ఇక్కడ ఎలా చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ ఐ యాక్టివేషన్ ఏంటి? థర్డ్ ఐ యాక్టివేషన్ ఏంటంటే థర్డ్ ఐ ఎప్పుడు కూడా మన థర్డ్ ఐ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో పీనియల్ గ్లాండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్ రీప్రోగ్రామ్స్ అవర్ పీనియల్ గ్లాండ్, జాగ్రత్తగా ఉండండి, ఫర్ మ్యాసివ్ మనీ. థర్డ్ ఐలో ఎవరైతే డబ్బుని ఎక్కువ చూస్తారో, వాళ్ళ సక్సెస్ని, వాళ్ళ ఫ్యూచర్ని చూస్తారో వాళ్ళు బయట చూసేస్తారండి. ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తారు, అంటే ఇన్సైడ్ చూస్తే అవుట్ సైడ్ చూస్తారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూద్దాం, ఇట్ యాక్టివేట్స్ కూడా డివైన్ ఫైనాన్షియల్ ఫ్లో, అంటే కంటిన్యూగా డబ్బు వస్తూనే ఉంటుంది మీకు. ఒక నెల వచ్చి ఒక నెల ఆగిపోదు. చాలా మందికి లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక పెద్ద వస్తువు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, కొనుక్కొని బాగానే ఉంటుంది. తర్వాత డౌట్ ఏంటంటే నెక్స్ట్ నేను మెయింటైన్ చేయగలనా లేదా, ఈఎంఐస్ పే చేయగలనా లేదా, ఇది కూడా నాకు ఒకప్పుడు పెద్ద భయం అనమాట. ఇప్పుడు ఒకప్పుడు నేను జస్ట్ 6,000 రూపాయలు రెంట్లో ఉండేవాడిని, ఇప్పుడు ఓన్లీ మెయింటెనెన్స్ దగ్గర 10,000 కడతాను. సో ఏంటి అంటే నాకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి దీన్ని టాలరెన్స్ లెవెల్ అంటారు సైకాలజీలో, కానీ లా ఆఫ్ అట్రాక్షన్లో కానీ. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి టాలరెన్స్, అంటే దాన్ని భరించే శక్తి మీకు కావాలి. అబ్దుల్ కలాం అందుకే అంటారు మరి, సూర్యుడిలాగా మీరు ఉదయించాలి, ప్రకాశించాలంటే సూర్యుడిలాగా మంటను తట్టుకునే శక్తి కూడా ఉండాలి. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే పెయిన్ కూడా తట్టుకునే శక్తి ఉండాలన్నమాట. సో అంటే అది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా హృతిక్ రోషన్ కొత్తగా ఒక వీడియో రిలీజ్ చేశారు, అతను పెయిన్ టు బ్రెయిన్ అని చెప్పేసి. పెయిన్ టు బ్రెయిన్ అంటే ఎవరైతే బ్రెయిన్కి పెయిన్ యాక్సెప్ట్ చేయగలుగుతారో అప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారండి. సో ఇప్పుడు చూడండి ఈ వీడియోలో ఎలా యాక్టివేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ థింగ్, ఇది యాక్టివేట్ చేయడం, థర్డ్ యాక్టివేట్ చేయడానికి వెరీ వెరీ పవర్ఫుల్. ఈవెన్ నేను చక్రాస్ మీద చాలా డీప్గా నేను రీసెర్చ్ చేస్తున్నాను. సో ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క ఆయిల్ ఉంటుందండి మనకి యాక్టివేషన్కి. సో ఇక్కడ మీరు తీసుకుంటే థర్డ్ ఐ చక్రాకి అందరూ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి శాండిల్వుడ్ ఆయిల్. శాండిల్వుడ్ ఆయిల్. నేను రీసెంట్గా కనహా కూడా వెళ్ళాను, అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను కొన్ని. సో స్పిరిచువల్ మీద, నెక్స్ట్ చాలా పుస్తకాలు స్పిరిచువల్, దీపక్ చోప్రా ఇలాంటి వాళ్ళందరి దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. దీపక్ చోప్రా హీ ట్రైన్ 3 అమెరికన్ ప్రెసిడెంట్స్. అలాంటి వాళ్ళ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట. ఇట్స్ వెరీ స్పిరిచువల్ పర్సన్. లాస్ట్ 1.5 years నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను అతని దగ్గర. అతను ఓన్లీ చక్రాస్ మీద చెప్తాడు. అతను చెప్పేదంతా చక్రాస్, మెడిటేషన్, ఈ రెండేనండి. ఒక 100% క్లాస్ తీసుకుంటే 40% అతని క్లాస్ అంతా మెడిటేషన్ మీద, చక్రాస్ మీద ఉంటుంది అనమాట. లైఫ్ ఈజీ అయిపోతుంది, అంటే బండ్రాయిలాగా తగలాల్సింది పిండ్రాయిలాగా అయిపోతుంది. మళ్ళీ చెప్తాను, మీకు ఈ చక్రాసు, ఈ మెడిటేషన్ నేర్చుకుంటే బండ్రాయిలాగా తగలాల్సిన సమస్య పిండ్రాయిలా తగులుతుంది. ఇప్పుడు మీకు పిండితో కొట్టాను అనుకోండి, మీకు నొప్పి ఉంటుందా? నొప్పే ఉండదు. వెనక నుంచి మీరు ఎవరైనా పిండి తీసుకున్నారండి, వెనక నుంచి మీకు కొట్టారు, నొప్పి వస్తుందా? రాదు. అదే బండరాయితో కొడితే నొప్పి వస్తుంది. పిండ్రైతే కొడితే నొప్పి రాదు, బండరాయితో కొడితే నొప్పి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇవి యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏం జరుగుతుందో ముందుగానే తెలిసిపోతుంది. సో నేను మా పిల్లల్ని పెద్ద షాపింగ్ మాల్ తీసుకెళ్ళిన, మా బాబు ఎక్కిపోయి పాప సైడ్ మిస్ అయిపోయింది. అక్కడ నేను జస్ట్ ఎక్కడుందో చెప్పేసి జస్ట్ నాకు ఇన్నర్ వాయిస్ని అడగడం మొదలుపెట్టా. ఒక్కసారి ఎందుకో ఒక ఇన్నర్ వాయిస్ వినిపించి కింద చూడండి, కింద చూస్తే పాప అక్కడ ఉండిపోయింది అనమాట, రాలేదు పైకి తను. అంటే సైకిక్ ఎబిలిటీస్ మీరు యాక్టివేట్ చేసుకుంటే మీకు ముందుగానే ఎక్స్ట్రా సెన్సిటీ పవర్. కొంతమంది చూడండి దగ్గర దాకా వెళ్ళగానే యాక్సిడెంట్ అవ్వకుండా టక్కని ఒక జస్ట్ వెంటనే వెహికల్ 1 సెకండ్లో ఆ యాక్సిడెంట్ వాళ్ళు మిస్ అయిపోద్ది. ఎందుకు? మన మైండ్ ఏం చేస్తుంది అంటే ఆల్వేస్, అందుకే చూడండి మనకి ఎప్పుడైనా కల వచ్చినప్పుడు కూడా అందరూ చచ్చిపోతారు, మనం లోయలో పడిపోతున్నప్పుడు టక్కని తెలివి వచ్చేస్తుంది.
మన మైండ్కి డిఫెన్స్ మెకానిజం ఉంటుందండి. డిఫెన్స్ మెకానిజం అది నాకు బాగా పనిచేస్తుంది నిజంగా. అవును, అంటే ప్రతిసారి చూసేటప్పుడే నాకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. వాళ్ళు చెప్పిన 100% ట్రూ. మనం ఎవరితోనైనా బాగా కీన్ అబ్జర్వేషన్ చేస్తే వీళ్ళ వల్ల మనకి ఏదైనా చెడు జరుగుతుంది, లేదా అక్కడ ఏదైనా హెడేక్ రావడం కానీ, మీకు కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంటే తెలిసిపోతుంది. దట్ ఈస్ నెగిటివ్ ఎనర్జీస్ అనమాట మనకి. మీరు కూడా నేను అబ్జర్వేషన్ చేశాను, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఈవెన్ అక్కడ కూర్చొని దీని ముందు రూమ్లో ఏం జరిగి ఉంటుందో ఆటోమేటిక్గా చెప్పేస్తుంది మనకి. దీని తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పేంత ఇది వచ్చేస్తుంది. ట్రూ. కానీ ఇది ఇంకొక మాట కూడా చెప్తాను, ఇంత మీకు రావడానికి రీజన్ ఒకే ఒకటి ఉంటుంది, మీరు ఎంత బుక్స్ చదివితే అంత వస్తుంది అనమాట. బుక్స్ చదవకుండా ఏమి రాదు ఇది. అది ఎలా అనంటే మీకు స్వతహాగా ఎందుకు వస్తుంది అంటే కొన్ని చూడటం, కొన్ని అబ్జర్వ్ చేయటం, కొన్ని నేర్చుకోవటం వల్ల వస్తుంది. మీరు ప్రయత్నం చేసేదాన్ని బట్టి దాని ప్రతిఫలం వస్తుంది. కొన్ని ఏంటంటే కరెక్ట్ 100% మీరు బుక్స్ చదివి దాన్ని సాధన చేసేటప్పుడు మాత్రమే వస్తాయి. అది మాత్రం ఇదైతే ట్రూ. ఇప్పుడు మీకు అంత అనర్గళంగా మాట వస్తుందంటే ఊరికే వస్తుందని నేను బుక్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా నాకు తెలిసి మేమిద్దరం కలిసి, అంటే నేను 2 monthsదే చెప్తున్నాను, 150,000 రూపాయలు పెట్టి బుక్స్ తీసుకున్నారు ఈ 2 monthsది. రీసెంట్ నేను అనేది ఇంకా మైండ్ మీద నేను 53 రీసెర్చ్ పుస్తకాలు చదివానండి మైండ్ మీద. మీకు చెప్తాను, హార్వర్డ్ యూనివర్సిటీ, మిచిగన్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, వీళ్ళు న్యూరో సైన్స్ ప్రొఫెసర్స్ డాక్టర్ సారా మెకే ఇలాంటి వాళ్ళు రాసిన న్యూరో సైన్స్ బుక్స్ చదువుతుంటే అబ్బా లైఫ్ ఎంత సింపుల్గా మనం మార్చుకోవచ్చా అని అనిపించింది అనమాట. కానీ మనకు తెలియకుండా ఏం చేస్తున్నామంటే దాన్ని చాలా పెద్దగా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో శాండిల్వుడ్ ఆయిల్, సో మీరు కొనుక్కొని మీరు ఏం చేయాలి చెప్తానండి. ఈ శాండిల్వుడ్ ఆయిల్ కొనుక్కోవాలి, బట్ ఇక్కడ ఒక ఎఫర్మేషన్ ప్రాక్టీస్ చేయాలి. ఇన్ఫినిటీ వెల్త్ అంటే చాలా అబండెంట్గా వెల్త్ నా లైఫ్లోకి వస్తుంది. మై మైండ్ సీస్ అండ్ రిసీవ్స్. చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే విజువలైజేషన్లో ఎక్కువ డబ్బుని చూడలేరండి, ఎందుకంటే బయట ఎప్పుడు వాళ్ళంతా ఎక్కువ డబ్బుని చూడలేరు. రీసెంట్గా కుబేర సినిమాలో మీరు చూస్తే 1,00,000 కోట్లు కనిపిస్తాయి. మీరు ఏం చేయాలి తెలుసా, అక్కడ ఫోటో తీసుకోవడమో లేదా ఆ పిక్చర్ని రెగ్యులర్గా చూడాలి. అలాంటి వాటిని ఎక్కువ డబ్బుని చూడాలన్నమాట. మన ఇంట్లో ఎప్పుడు కూడా మనం డబ్బులు చూడం జనరల్, ఎప్పుడు కూడా మన బ్యాంక్ అకౌంట్లో చూస్తాం. ఫిజికల్గా డబ్బుని ఎప్పుడైతే చూస్తామో మన మైండ్ దాన్ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో పెద్ద అంబానీ, అదాని వాళ్ళకి ఎందుకు డబ్బు వస్తుందంటే వాళ్ళు కోట్లు చూస్తారు వాళ్ళు, అందుకే వాళ్ళు అంత బాగా డబ్బును బాగా రిసీవ్ చేయగలరు. నేను ఏం చెప్తానంటే డబ్బును చూడడం మొదలు పెట్టాలి. అలా బయట చూడాలంటే మైండ్లో చూడాలి. సో ఇక్కడ ఏంటంటే మై మైండ్ సీస్ అండ్ రిసీవ్స్ 1 crore. నేను ఇంతకుముందు చెప్పానండి 1 year 1 crore. ప్రతి మనిషి గోల్ పెట్టుకోవాలి, 1 year 1 crore లేదా 1 month 1 crore. దీని మీద వర్క్ చేయమని చెప్తాను అనమాట. సో ఇలా ఈ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేసి దాని తర్వాత ఈ శాండిల్వుడ్ ఆయిల్ని జస్ట్ మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ 3 drops, మళ్ళీ చెప్తానండి, శాండిల్వుడ్ ఆయిల్ని థర్డ్ ఐ చక్ర దగ్గర 3 drops జస్ట్ వేసి జస్ట్ మీరు ఇలాగ రొటేట్ చేయండి, క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసి ట్యాప్ చేయండి. సో చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ స్మెల్కి అట్రాక్ట్ అవుతుందండి. అందుకే మీరు ఎప్పుడైనా స్పిరిచువల్ గుడికో ఎక్కడికైనా వెళ్తే అక్కడ స్మెల్కి కూడా మనం దేవుడి దగ్గర అగరబత్తుల స్మెల్కో ఆ సాంబ్రాణి స్మెల్కో మనం ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ ఫోకస్ వస్తుంది అనమాట. స్మెల్స్ కూడా మనిషిని అట్రాక్ట్ చేస్తాయి, ఇది చాలా మందికి తెలియదు, అంటే ఫోకస్ని పెంచుతాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ థర్డ్ ఐ చక్ర దగ్గర శాండిల్వుడ్ని చేసిన తర్వాత ఇక్కడ వెరీ వెరీ పవర్ఫుల్ ఏంటంటే ఒక గోల్డెన్ కలర్ లైట్, మళ్ళీ చెప్తాను, ఒక గోల్డ్ కలర్ లైట్ మీ థర్డ్ ఐ మీద పడుతున్నట్టు చూడాలండి, గోల్డెన్ కలర్ లైట్. సో నేను యాక్చువల్లీ టెక్నిక్ దీపక్ చోప్రా దగ్గర నేర్చుకున్నాను. గోల్డెన్ కలర్ లైట్, మళ్ళీ చెప్తున్నాను, థర్డ్ ఐ మీద పడుతున్నట్టు, అది యాక్టివేట్ అవుతున్నట్టు, అది అన్లాక్ అవుతున్నట్టు, ఓపెన్ అవుతున్నట్టు మీరు కంపల్సరీగా మీరు చూడాలి. దీన్ని ట్యూబ్ లైట్ మెడిటేషన్ అంటారు అనమాట. ట్యూబ్ లైట్ మెడిటేషన్ రీసెంట్ ఇంకొక కోచ్ దగ్గర నేర్చుకుంటున్నాను. సో అయితే మీరు ఇక్కడ చూడండి స్టెప్, ఇది మీరు నా క్లాసెస్కి వచ్చినట్టు ఇంకా బాగా నేను నేర్పిస్తాను. అంటే వాళ్ళు చేసుకుంటే రాదు. జనరల్గా హార్స్ రైడింగ్ ఉందండి, చాలా మంది అనుకుంటారు గుర్రమే కిలకలకి అండమే కదా అనుకుంటుంటారు, జిమ్కి కిలకలు చేయడమే కదా అనుకుంటారు. కోచ్ ఉండాలి, కోచ్ ఉంటేనే నేర్పిస్తారు. అలా నేనే నేర్పిస్తాను. అంటే మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత గైడెడ్ విజువలైజేషన్, మీరు ఓన్గా చేసుకుంటే విజువలైజేషన్ అంటారు, నేను నేర్పిస్తే దాన్ని గైడెడ్ విజువలైజేషన్ అంటారు. కోచ్ ద్వారా గైడెడ్ విజువలైజేషన్ చేసుకుంటే మీకు ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. మీరు నా క్లాసెస్కి వచ్చి థర్డ్ ఐ యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే నా క్లాసెస్కి రండి. నేను ఈ మంత్ జరగబోయే 29th ఈసారి థర్డ్ ఐ చక్ర యాక్టివేషన్ కూడా నేను నేర్పిస్తానండి. సో అయితే ఇప్పుడు మన థర్డ్ ఐ యాక్టివేషన్ అయిన తర్వాత ఏం చేయాలంటే నెంబర్స్ని చూడాలి. డబ్బుని మీరు నెంబర్స్ అంటే డబ్బుని ఎలా చూడాలి చెప్తాను చూడండి. either నెంబర్స్ రూపంలో చూడాలి, బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో చూడాలి, క్యాష్గా చూడొచ్చు, చెక్గా చూడొచ్చు. ఇలా మీరు చూసిన తర్వాత మీరు దాన్ని ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అయితేనే అప్పుడు థర్డ్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఫైనల్గా స్టెప్ నెంబర్ 4, నేను ఒక మంత్ర ఇస్తాను.
దీన్ని 108 సార్లు రిపీట్ చేయాలండి, 108 టైమ్స్. ఆ మంత్ర గుర్తుపెట్టుకొని గోల్డెన్ కలర్ లైట్ థర్డ్ ఐ మీద పడుతున్నట్టు చూడాలి. నేను ఇచ్చిన ఒక మంత్రం 108 సార్లు రిపీట్ చేయాలి. ఆ మంత్రం ఏంటో కూడా చెప్తాను చూడండి. ద వెరీ పవర్ఫుల్ ఐ సీ వెల్త్, నేను డబ్బుని చూస్తున్నాను, ఐ రిసీవ్ వెల్త్ అండ్ ఐఎమ్ వెల్దీ అని చెప్పేసి అనమాట. ఇది మీరు ఎప్పుడైతే చెప్తారో, మళ్ళీ చెప్తాను, ఐ సీ వెల్త్, నేను డబ్బుని థర్డ్ ఐ యాక్టివేషన్ చెప్పుకోవాలి కంపల్సరీగా 108 సార్లు. ఐ సీ వెల్త్, నేను వెల్త్ని సంపాదన చూస్తున్నాను. ఐ రిసీవ్ వెల్త్, ఐ బికమ్ వెల్త్, నేను వెల్దీగా మారిపోతున్నాను అనేసి మీరు అనుకోవాలండి. మీరు సినిమా చూస్తే మీరు చంద్రముఖి సినిమా ఇప్పుడు చూడు, చంద్రముఖిగా మారిపోతుంది అనమాట. సో మీరు కూడా ఏమనుకోవాలంటే అద్దం ముందు నిల్చొని నేను ఇప్పుడు మిలినియర్గా మారిపోతున్నాను అనుకోండి. అలా చెప్పాలి మైండ్కి, చెప్పితేనే మారుతానండి. సో ఈ మంత్రాన్ని మీరు చేయండి అండ్ డూ దిస్ ఫర్ 7 nights, కంటిన్యూగా 7 nights కంపల్సరీగా చేయండి. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా చేయాలనేది ఇంకా మీరు తెలుసుకుంటే నా క్లాసెస్కి రండి, ఇంకా డీప్గా నేను తీసుకెళ్తాను. రియలీ ఫెంటాస్టిక్ అండ్ గ్రేట్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది జూలైలో? ఎస్, ఈ జూలైలో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది మిస్ అయిన వాళ్ళు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఈ నెల మళ్ళీ చెప్తున్నానండి, ఈ నెల జూలై 29న ఆన్లైన్లో జూమ్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. చాలా మంది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేవాలనుకుంటారు. నేను ఒకటే చెప్తాను, అందరికన్నా జీవితంలో ముందు లెగిస్తేనే అందరికన్నా జీవితంలో ముందు ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, సో ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఇప్పటిదాకా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, దానికి మించి మళ్ళీ చెప్తున్నాను, అంతకు మించి ఈసారి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. అప్పుల నుంచి ఆస్తులకి ఎలా ఫాస్ట్గా రావచ్చు, ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వచ్చు, అండ్ నష్టాల నుంచి, కష్టాల నుంచి, నెగిటివ్స్ నుంచి ఎలా బయటకు రావచ్చు, అండ్ ఎక్కువగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటుంది. అలా దగ్గర నుంచి అంటే వైలెన్స్లో ఉన్న లైఫ్ని కూడా సైలెన్స్లోకి ఎలా తీసుకురావాలో నేను చెప్తాను. గ్రేట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో జూలై 29న జరిగేటువంటి బ్యాచ్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.